ఒకసారి పబ్లిక్ కామెంట్స్ చూద్దాం. శుభోదయం అన్న, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మా జీతం 13,500 మాత్రమే వస్తుంది. కోటికి పైగా ఉన్న ఈ మహానగరానికి మంచినీళ్ళు ఇస్తున్నాం. ఈ జీతంతో ఈ మహానగరంలో మేము ఎలా బతకాలి? ఎట్లా బతకాలి 13,500 రూపాయలతోని? అట్లా నాకు తెలిసి ఒక సింగిల్ బెడ్రూమ్ రెంట్కి తీసుకోవాలన్నా మినిమం 7,000 రూపాయలు లేనిది దొరకదు. మినిమం ఇక 3,000 4,000 దొరకాలంటే ఏదో బస్తీలలోకి పోయి ఆ రేకుల ఇళ్ళలో ఉండాల్సిన పరిస్థితి. 13,500కి ఏమవుతుంది అసలు? తెలంగాణ అమరవీరుల కుటుంబాల ఇంటర్వ్యూ తీసుకోండి అన్న, వాళ్ళు ఎలాగో గుర్తించారు. మీరైనా మీ ఛానల్ ద్వారా ఇంటర్వ్యూ తీసుకుని ప్రజల ముందుకు తీసుకురండి. మా రోజు వీరన్న కూతురు బెల్లి లలితక్క కుమారుడు సూర్య. ఓ తప్పకుండా ఆ పని చేస్తాము. గతంలో ఎలక్షన్స్ ముందు కూడా చాలా కుటుంబాలని మా దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను, ఇన్నయ్య గారు కొన్ని కుటుంబాల దగ్గరికి వెళ్ళినాం. నేను, పృథ్వీరాజ్ గారు ఇంకా చాలా కుటుంబాల దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో ఖచ్చితంగా వెళ్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా పట్టించుకుంటలేడు. అసలు ఆయన అమరవీరులు అంటే ఎవరు అని చూస్తాడేమో నాకు తెలిసి. ఎక్కడైనా అసలు ఆ పదం ఏమైనా వాడిండా? కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేసిండా ఒక్కసారైనా? కనీసం ఈ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని అడ్డం పెట్టుకునే కదా ఎలక్షన్లలో పోటీ చేసి గెలిచిరు చాలామంది. అందులో కూడా తెలంగాణ సోయున్న వాళ్ళు, తెలంగాణ అమరవీరులు 1,560 మందిని కేసీఆర్ ప్రకటించిండు. తొలి విడతలో 369 మంది, మలి విడతలో 1,200 మంది, మొత్తం 1,569 మంది. లెక్క తప్పు చెప్పిండు. 500 మందికి ఉద్యోగాలు ఇచ్చిండు, 10 లక్షలు ఇచ్చిండు. మిగతా వాళ్ళ సంగతి ఏందని వీళ్ళు అడిగిరా లేదా? మరి అడిగినప్పుడు మీరు అధికారంలోకి రాగానే ఆ పని చేయాలి కదా. అది అట్లనే ఉన్నది. ఉద్యమకారులకు 250 గజాల భూమి అన్నారు, అది అట్లనే ఉన్నది. దానికి ఇంతవరకు కమిటీ లేదు, ఊసు లేదు, ఏం లేదు. ఎలక్షన్లకు ముందు మళ్ళీ ఇంకో కమిటీ అంటారు, ఓ హడావుడి స్టార్ట్ చేస్తారు మళ్ళీ గెలవడానికి. అసెంబ్లీలో మా అవుట్సోర్సింగ్ కార్మికుల గురించి మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు ఎవడు మాట్లాడాలా? ప్రతిపక్షంలో ఉన్నోడు మాట్లాడాలి. ఏమైంది? బాయ్కాట్ చేసి అవతల పడ్డారు. అసలు ఏమైనా కనీసం కామన్ సెన్స్ ఉందా వీళ్ళకి? ఏమనంటే స్పీకర్ అట రేవంత్ రెడ్డిని విమర్శిస్తే మీకు మైక్ ఇవ్వానట. ఒకటే మాట ఆయన అన్నది. ఇప్పుడు ఆయన పదే పదే మీకు అట్లా అడ్డు తగిలితే ఒకరోజు 2 రోజులు వెయిట్ చేయాలి కదా, కొంచెం ఓపిక ఉండాలి కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా గదే పని చేసిరు కదా, ఇంకా అసలు అసెంబ్లీ లోపల కూడా అడుగుపెట్టనీయలే కదా. మరి మీరు అంత పేషెన్స్ ఉండి మీరు ఇప్పుడు వాళ్ళు గంట సేపు మాట్లాడితే అధికార పార్టీలు మీకు అరగంట సమయం అన్నారు కదా, 20 నిమిషాలు అన్నారు కదా, ఆ 20 నిమిషాలను మొత్తం చెప్పొచ్చుగా. ఆ ప్రయత్నం ఎందుకు జరగలే? ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. మీరు సభ నుంచి బహిష్కరించి బయటకు వెళ్ళిపోతే ఎట్లా? సరే ఒకరోజు బైకాట్ చేసిరంటే ఒక అర్థం ఉన్నది. మొత్తం సభనే బైకాట్ చేసిరు అంటే వీళ్ళు ముందస్తు ప్లాన్ ప్రకారమే చేసుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ వస్తలేడు, ఆ పాలమూరు రంగారెడ్డి ఇష్యూలో దొరికిపోయారు, ఆడ సంతకం పెట్టొచ్చారు, అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూపిస్తే వీళ్ళు తెల్లముఖం వేస్తారు. అంటే నీకు అర్హత లేనటువంటి అపోజిషన్ పార్టీ ఉండడం వల్ల తెలంగాణకి దౌర్భాగ్యమైన పరిస్థితి. రఘు అన్న గుడ్ మార్నింగ్. ఉద్యమ నిరుద్యోగ కళాకారుల గురించి ఒకసారి మన తొలి వెలుగు తరపున మాట్లాడండి అన్న. కాంగ్రెస్ వచ్చాక ఉద్యమ కళాకారులకు జాబ్స్ మరియు డబుల్ బెడ్రూమ్స్ ఇస్తామన్నారు, అతి గతి లేదు. మండలిలో నిన్న గోరటి వెంకన్న గారు మాట్లాడినట్టున్నారు దాని మీద. సో ఈ సమస్య చాలా తీవ్రమైన సమస్య. వందలాది మంది కళాకారులు ఇంకా బయట ఉన్నారు. వాళ్ళకి తక్షణం ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అన్న. ముందు మున్సిపల్ ఎన్నికల, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇప్పుడు ఉండవు. జిహెచ్ఎంసీ ఎన్నికలు మే, జూన్, జూలై ఆ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడంతా ఎగ్జామ్స్ ఉంటాయి, మార్చ్, ఏప్రిల్ ఇదంతా కూడా ఎగ్జామ్స్ నడుస్తాయి కాబట్టి మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిన ఆ పరిస్థితుల్లో ఉంటాయి. మున్సిపల్ ఎలక్షన్స్ ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ వరకల్లా నోటిఫికేషన్ వస్తుంది. ఫిబ్రవరి 2nd వీక్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఉంటాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇక చెప్పలే, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బెల్ట్ షాప్ల వీడియోలు చేయండి తప్పకుండా. అన్నగారు నమస్కారం. అందరి ఆశీర్వాదంతో ఇందారం సర్పంచ్గా గెలిచానన్న. గ్రామ అభివృద్ధి కోసం నా ప్రయాణం ఉంటుందన్న. నా గ్రామం మండలంలో పెద్ద గ్రామ పంచాయతీ. వివేక్ గారి ఆశీర్వాదంతో గ్రామాభివృద్ధి. వివేక్ గారి ఆశీర్వాదం అంటే డిమాండ్ చేయండి, కొట్లాడండి, అంతే తప్ప ఆయన పక్కనే ఉన్నారనుకోండి ప్రజలు మళ్ళా మిమ్మల్ని పక్కన పెడతారు. తార్నాకలో హుడా కాంప్లెక్స్ ఉంది, అది ఒకసారి వీడియో తీయండి అంటే ఏముందల్లా? నోటిఫికేషన్స్ లేవు రగన్న, లేవు. అదే కదా, నోటిఫికేషన్స్ లేవు, మూమెంట్ కూడా లేదు. ఉద్యమం ఎక్కడిది? ఉద్యమం ఎక్కడ చెప్పండి? అసలు ఆ నిరుద్యోగ మూమెంట్ అన్నదాన్ని బక్వాస్ చేసి పడేసినారు.
దేనికి అది ప్రభుత్వానికి అదొక అలుసుగా మారిపోయింది. అంటే కొంత మూమెంట్ని టేకప్ చేసిన వాళ్ళ లైను డిఫరెంట్గా ఉండడం అసలైన నిరుద్యోగ ఉద్యమాన్ని కప్పిపుచ్చుతుంది. అది ఎంతకాలం నిలవదు. ఖచ్చితంగా మూమెంట్ బలంగా స్టార్ట్ కావాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్కి పాజిటివ్ ఉన్న న్యూసా బయాస్డ్గా చేస్తున్నారు ఇవన్నీ సోది. ఒక ఆయన బీఆర్ఎస్ అంటాడు, ఒక ఆయన కాంగ్రెస్ అంటాడు, ఇంకొక ఆయన బీజేపీ అంటాడు. మీకు ఇది తప్ప ఇంకొక ఆలోచన లేదు. విషయం మాట్లాడండి మీరు. ఇప్పుడు మాట్లాడుతున్న ఎవరి గురించి? నోటిఫికేషన్స్ ప్రస్తావన కూడా లేదన్న అసెంబ్లీలో లేదు అన్న. రెవెన్యూ డిపార్ట్మెంట్ అవినీతి రాజ్యమేలుతుండు, దీనికి రెమెడీ ఏంటి? రెమెడీ ఏముంది? అధికారంలో ఉన్నోడే గతంలో కేటీఆర్ వ్యవహారం అట్లా నడిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అండ్ సో నిన్న గీడ మొయినాబాద్ దగ్గర ఎప్పుడో 1980s లంబాడీలంతా ప్లాట్లు కొనుక్కొని చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నారు, రేకులు గీకులు మొత్తం గులగొట్టొచ్చారు. అక్కడ మొత్తం ఏమనంటే తిరుపతి రెడ్డి ఉన్నాడని చెప్తున్నారు అక్కడ పేరు. మరి ఆయనే ఉన్నాడా? ఆయన పేరును వాడుకుంటున్నారా? మీరే చెప్పాలా. మొత్తం మున్సిపల్ అధికారులు వాళ్ళు వీళ్ళు వచ్చి మొత్తం గులగొట్టారు. దేనికంటే 111 జీవోలో ఉందట. అబ్బా, 111 జీవోలో కట్టుకునే కన్వెన్షన్లు, 111 జీవోలో కడుతున్న పెద్ద పెద్ద విల్లాలు, మరి వాటి సంగతి ఏంది? వాటిని ఒకటి కూలగొట్టాలా ఫస్ట్. 111 జీవోలో కట్టుకున్న ఇప్పుడున్న మంత్రులకు సంబంధించిన ఫామ్ హౌజులు, పాత మంత్రులకు సంబంధించిన ఫామ్ హౌజులు, అవి ఒకటి కూలగొట్టాలా? మా ఊర్లో రేషన్ బియ్యం బ్లాక్లో అమ్ముతున్నారట. ఎవరైనా అమ్మితే కంప్లైంట్ చేయండి. రఘు అన్న, నిన్న అసెంబ్లీలో తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి కూడా అవకాశం ఇచ్చారు కదా స్పీకర్ గారు, ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళు బేసిక్ ఏంటంటే వాళ్ళు ఇంటర్నల్ గొడవలతోని వాళ్ళు సతమతం అవుతున్నారు. మరి అది ఏమైందో కవిత మన నిన్న మాట్లాడినందుకు హరీష్ రావు కోపం వచ్చి బయటికి వెళ్దామని వెళ్ళిపోయిందా? కేసీఆరే చెప్పి బయటికి వెళ్ళిపోండి, నేను వస్తలేనిగా, అనవసరంగా పరువు పోద్ది అనుకున్నారా? ఆ కృష్ణా జలాల్లో గతంలో 299 టీఎంసీలకు ఒప్పుకొని సంతకం పెట్టొచ్చింది బయటపడుతుంది, ఇది ప్రజలకు ఎక్స్పోజ్ అవుద్దనే ఉద్దేశంతో వాళ్ళు అసెంబ్లీలో ఉండట్లేదా? కారణాలు ఏవైనా సరే వాళ్ళు ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ సభలో ఉండొద్దు అనుకున్నారు, మొత్తాన్ని బహిష్కరించారు. ఎంత అద్భుతమైన అవకాశం. ఇప్పుడు మీదే కరెక్ట్ అయినప్పుడు అవతలను ఎండగట్టవచ్చు కదా. మైక్ ఇవ్వరు అనంటే ఇవ్వరు, అట్లనే ఉంటుంది. మీరు ఏ వ్యవస్థ అయినా తీసుకోండి, గవర్నర్ వ్యవస్థ, స్పీకర్ వ్యవస్థ, ఏ వ్యవస్థ అయినా తీసుకోండి, అధికార పార్టీలో ఉన్న ఎవరు నియమిస్తే వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది, సిస్టమ్ అట్లున్నది. మీరు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు మీరు నియమించిన కేఆర్ సురేష్ రెడ్డి స్పీకర్ కానీ, మధుసూదనాచారి కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి కానీ మొత్తం బ్యాలెన్స్డ్గా పనిచేసిరా? తెలియదా మనకి ఏం జరిగిందన్నది? అట్లనే ఉంటుంది. మీరు అట్లే చేసిరు, ఇంకోటి అట్లే చేస్తాడు, రేపు ఇంకోటి వచ్చినా అట్లే చేస్తాడు. ఉన్న దాంట్లో మనము క్వశ్చన్ చేయడం ఎట్లా, మనం అవతలోని కార్నర్ చేయడం ఎట్లా అన్నది తేల్చుకోవాలి. ఇప్పుడు ఇది దశాబ్దాలుగా జరుగుతున్నది అదే కదా. ఓరి అమ్మ నేను సభలో ఉండనే వెళ్ళిపోతా, ఈ నుంచి అవతల పడతా అంటే దానికి ఏమైనా అర్థం ఉందా? పది మంది జంప్ అయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడండి. ఇప్పుడు 10 మంది జంప్ అయిన ఎమ్మెల్యేలు జంప్ అయ్యారనే మనం చెప్తున్నాం. వీళ్ళందరి మీద అనర్హత వేటు పడాలనే చెప్తున్నాం మనం. అప్పుడు అదే చెప్పినాం, ఇప్పుడు అదే చెప్తున్నాం. విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశించింది, స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు 5గురి మీద, ఇంకా 5గురి మీద తీసుకోవాలా. కడియం శ్రీహరి కూడా నేను పార్టీలో జాయిన్ అవ్వలేదని అంటున్నాడు. ఇంకా అంతకంటే దుర్మార్గం లేదు. సో 5గురి మీద ఎట్లయితే నిర్ణయం తీసుకున్నాడో ఇంకా మిగతా 4గురి మీద కూడా సేమ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఒకే ఒక్కడు దానం నాగేందర్. మరి ఇదేం కాదా అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, మళ్ళీ సుప్రీంకోర్టులో డిస్కషను చర్చ, తర్వాత మళ్ళీ ఏమన్నా అప్పుడు కోర్టు చెప్తే అప్పుడు తర్వాత. కానీ ఇప్పటికిప్పుడైతే ఆ 9 నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో బై ఎలక్షన్ వచ్చే అవకాశం లేదు. ఒకే ఒకటి దానం నాగేందర్. చలో, అసెంబ్లీలో అన్ని పార్టీలు డ్రామాలు చేస్తున్నారు, జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు. కూర్చోండి. స్పీకర్ వ్యవస్థే రూలింగ్ గవర్నమెంట్ ఫేవర్లో ఉంటుంది అన్న అది అందరికీ తెలిసిన విషయమే. నేను కూడా అదే చెప్తున్నా కదా. ఉండకూడదు కానీ ఉంటుంది, తయారయ్యేటట్లా. అది ఇప్పుడు ఏ రాష్ట్రంలోనే అట్లే ఉంది కదా. పార్లమెంట్ తీసుకుని అట్లే ఉంటుంది. అన్ని డివిజన్ల విభజన అన్ని ప్రాంతాల్లో సక్రమంగా జరగలేదు. ఏది జిహెచ్ఎంసీ విభజన, అది నిన్న ఎవరు మల్రెడ్డి రంగారెడ్డి గట్టిగా క్వశ్చన్ చేస్తున్నాడు. అసలు ఎవరిని అడిగి చేసిరా అని అడుగుతున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేనే రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడు. ఆయన అక్కడే ఉన్నాడు.
ఎవరిని అడిగి ఇదంతా చేసిరు మీరు? ఇష్టం వచ్చినట్టుగా జిల్లాల సరిహద్దులు ఎట్లా మారుస్తారని ఆయనే క్వశ్చన్ చేస్తున్నాడు. మరి దానికి ఆన్సర్ చేయాల్సిందే కదా. రఘుభాయ్ వాపును ఏమనకు. ఎవరా వాపు? ఎవరు? చలో. చింతుల గ్రామ సర్పంచ్ గురించి చెప్పిన దాంట్లో గౌట్ టీచర్స్ ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన వారిలో అభ్యర్థికి ఫ్రెండ్స్ అట. ఆర్ఓతో సహా అందరూ కలిసి తప్పుగా ఎలక్షన్ చేసిరట. కంప్లైంట్ చేయండి తప్పుగా ఎలక్షన్ చేస్తే. అసెంబ్లీ నుంచి వెళ్ళిపోవడం అంటే టీఆర్ఎస్ పార్టీ కథ అయిపోయినట్లే అని అర్థం అనిపిస్తున్నది. సో చాలా బిగ్ మిస్టేక్ అది. వాళ్ళు ఒక 1-2 డేస్ ఆలోచించి ఒకవేళ ఇట్లే సిచ్యువేషన్ వరస్ట్గా ఉంటే అప్పుడు ఏమైనా చేసేది ఉండే. అయినా కూడా మీకు అవకాశం దొరికింది కదా. అందరు మాట్లాడినాడు. హరీష్ రావు మాట్లాడి, తలసాని మాట్లాడి, ఇంకా మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు కదా. అక్కడ ఏంటంటే ఒకే ఒక వర్డ్, యాక్చువల్గా ఆ వర్డ్ స్పీకర్ వాడేది కాకుండే, ఏది రేవంత్ రెడ్డిని విమర్శిస్తే మైక్ ఇవ్వడం అన్నది ఆ వర్డ్ యూజ్ చేయకూడదు అసలు. యాక్చువల్గా విమర్శించడం అనేది కామన్ కదా. అన్న మా మల్రెడ్డి రంగారెడ్డికి తెలవకుండా విభజన చేయడం ఏంటన్నా, రాజీనామా చేయమనండి అయిపోతుంది. రాజీనామా చేస్తే మొత్తం అంతా సెట్ అవుతుంది. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో, నిన్న రేవంత్ ఈ బూతులు పెట్టకండి దయచేసి, చదవం అనవసరంగా వేస్ట్. కేసీఆర్ ఫ్యామిలీని బొందబెట్టడంలో రేవంత్ స్ట్రాటజీ కరెక్ట్ అట. రేవంత్ కేసీఆర్ని బొందబెట్టడమో బీఆర్ఎస్ని బొందబెట్టడంలోనో కాదు ఆయన చేయాల్సింది. ఆయన రాజకీయం ఉంటే ఆయన రాజకీయం చేసుకోవాలని, ప్రజలకు ఏం చేస్తున్నాం అన్నది ఫస్ట్ చెప్పాలి కదా. ప్రజలకు ఏం చేస్తున్నాడు? కేసీఆర్ కంటే భిన్నమైన పరిపాలన ఏమైనా అందిస్తున్నాడా? ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా? ఈవెంట్లే కదా అన్నీ. ఒక గ్లోబల్ సమ్మిట్ ఒక ఈవెంట్, అందాల పోటీ ఒక ఈవెంటు, మెస్సీతో మ్యాచ్ ఒక ఈవెంటు. ఈవెంట్ మేనేజర్ పనిలే కదా ఇవన్నీ. పరిపాలన ఎట్లయితుంది? విగ్రహాలు అవసరమా? ముందు మూసీని క్లీన్ చేయండి. అసలు పని గాలికి వదిలేసి గుళ్ళు చర్చిలు మసీదులు అవసరమా? తిన్నీక తిండి లేదురా బాబు అంటే గుళ్ళు గోపురాలు అవసరమా? దొందే. అదే కదా నేను అడుగుతున్నది. బీజేపీకి బెస్ట్ చాయిస్ టు రైజ్ ద వాయిస్ అట. ఓ ఇక వాళ్ళ వాయిస్ అసలు ఈ మొత్తం దేశాన్ని తినబడుతుంది. వాళ్ళ వాయిస్ వాళ్ళ ఇంటి గడప కూడా దాటలేదు. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో, యాసంగి బోనస్ పైసలు ఏమైనాయి? అగో 4,000 కోట్లు 5,000 కోట్ల అప్పులు తెచ్చి ఇట్లాంటి వాటికి ఇస్తే రైతులకు ఉపయోగంగా ఉంటుంది. అర్థమైందా? పండించిన రైతుకు డబ్బులు వస్తాయి. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు బహిష్కరణ వర్తిస్తుందా? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది మీద ఎలాంటి యాక్షన్ ఉండదు. మళ్ళీ అది సుప్రీంకోర్టుకి వెళ్తే తప్ప అంతకు మించిన యాక్షన్ ఉండదు. స్పీకర్ డెసిషన్ తీసుకోలేదు, ఎందుకంటే స్పీకర్ పరిధిలోని అంశం కాబట్టి. మళ్ళీ ఎవరైతే పిటిషన్ బీఆర్ఎస్ వాళ్ళు వేశారో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి తప్పుడు నిర్ణయం స్పీకర్ తీసుకున్నాడని అప్పుడు అంటే దాని మీద మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరిగితే మళ్ళీ అది ఎన్నెళ్లకో, అంతవరదాకా ఏం చేయడానికి అవకాశం లేదు. ఒక్క దానం నాగేందర్ది మాత్రం ఆగింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవట్లేదు. నేను అనుకోవడం అది బై ఎలక్షన్ వస్తుంది, జిహెచ్ఎంసీకి ముందు వస్తుందా తర్వాత వస్తుందా చూడాలి. 2 లక్షల పైన ఉన్న వాళ్ళవి ఎప్పుడు చేస్తారన్నారు రుణమాఫీ? చెయ్యడు ఆయన, అయిపోయింది కదా. ఇక చెయ్యడు. బీసీ ఆత్మహత్య ప్లాన్ ఎందుకు ఫెయిల్ అయిందంట? ఏం ప్లాన్ అన్న? సాదా బైనామాల సంగతి ఏంది? ఇంకా అది 9 లక్షల అప్లికేషన్లు 7 ఆనే ఉన్నాయి. ఆ అప్లికేషన్లు దాని మీద ఇంతవరకు యాక్షన్ లేదు. మీ ఛానల్లో ఫుట్బాల్ మ్యాచ్ పైన పారడీ స్కిట్ చేశారు కదా, అలాంటివి జనాలకు ఎక్కుతాయి. మళ్ళీ ట్రై చేయండి తప్పకుండా. మా నల్గొండలో మంత్రి గారికి కైలాష్ నేతకు మధ్యలో చాలా పెద్ద సమస్య అవుతుంది, జర దృష్టి పెట్టండి. ఆయనకి పనిచేస్తలేదు, వెంకటరెడ్డికి మైండ్ అయిపోయింది. ఆ చిప్పు పనిచేస్తలేదు. మనోడు అనవసరంగా గోక్కుంటున్నాడు. రేపు 2028లోనో 29లోనో మళ్ళీ నేను నల్గొండ నుంచో ఇంకో దగ్గర నుంచి పోటీ చేయాలరా నాయన అనే ఆలోచన వస్తలేదు ఇంకా ఆయనకి. అసలు ఆ ఆలోచనలో లేడు. జనాలు ఏముందిరా, పైసలు ఇస్తే ఓట్లు వేస్తారు, బీసీ అయితేంది ఏమైతేంది అని అనుకుంటున్నాడు ఆయన.
మంచిదే. ఇవన్నీ పరిణామాలన్నీ కూడా మంచి పరిణామాలు, ఏం కాదు, జరగనివ్వండి, జరగాల్సిందే. అప్పుడన్న ప్రజలు రివోల్ట్ అవుతుంటారు. చేనేత రుణమాఫీ గురించి మాట్లాడండి, అవి ఇంతవరకు అయ్యింది లేదు, అది పెద్ద సమస్య కూడా కాదు. 30 కోట్లు 40 కోట్ల లెక్క అది. మూసీ నది లేదు, గోదావరి నది లేదు, అంతా వీళ్ళు లంచాలు మింగడం కోసం ఈ ప్లాన్ చేస్తున్నారు. విషయం ఏంటంటే గోదావరి నుంచి మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు తెచ్చి హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తా అంటున్నాడు. అయ్యా, దానికంటే గిడ కృష్ణానది నుంచి నాగార్జున సాగర్ నుంచి మీరు ఇంకొక ఫేజ్ ద్వారా నీళ్లు తీసుకొస్తే ఆడ 5,000 కోట్లు 10,000 కోట్లు అయితే ఇది సగం డబ్బులకు అయిపోతుంది. అండ్ దట్టు ఇది మన పరిధిలోని అంశం. ఇది కృష్ణా వాటర్ అన్నది ఈ మంచినీళ్ళ కోసం వాడుకుంటే అది లెక్కలోకి కూడా పెద్దగా రాదు. కానీ అది గోదావరి నీళ్ళు అనేది మన పరిధిలోకి రానటువంటి అంశం అది. సో ఇక్కడ డబ్బులు చాలా తక్కువ అవుతాయి. మరి ఆ ప్రయత్నం ఎందుకు జరుగుతలేదు? ఇంకొక ఫేజ్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు కదా. నిన్న రఘునందన్ రావు గారు నిన్ను డైరెక్ట్గా అర్బన్ నక్సల్స్ అంటుండు కదా. ఒక ఎంపీనే అట్లా అంటే ఆ పార్టీ క్యాడర్ కూడా అట్లనే అంటుంది. ఆయన సమాజానికి ఏం చెప్తున్నాడు? ఇగో లీడర్లు అనుకునేది ఏముంటుంది చెప్పండి? లీడర్లు అనేది ఇలా జనం నమ్మే పరిస్థితి ఉన్నదా? అది రఘునందన్ రావు అని ఇంకెవరైనా అర్బన్ నక్సలైట్ అని ఆయన అంటే అయిపోద్దా? ప్రజలేమనుకుంటున్నారు? నేను అంటున్నా కదా, మనం పనిచేసే దాంట్లో ఒక 10% వీళ్ళు లీడర్లంతా పనిచేసినా సమాజంలో కొంత మెరుగైనటువంటి పరిస్థితులు వస్తాయి. బీసీ బంధు ఉందా పోయిందా? ఎక్కడ పోయిర్రు ఈ బీసీ నాయకులంతా? ఎలక్షన్లకు ముందే ఈ మాటలు, దాని తర్వాత మళ్ళీ ఎవరు పట్టించుకుంటలేరు. రఘు అన్న విలేజ్లను ఎవరు పట్టించుకుంటలేడు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లే. నిజాం షుగర్స్ ఏమైంది ఫ్యాక్టరీస్ అని. చలో నెక్స్ట్, గురుకుల టీచర్ల ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి. రఘు అన్న నిజానికి బతుకమ్మకుంట మంచిగా చేసిర్రా అన్న. ఆడ పెద్ద కబ్జాలు ఇవంతా ఏం లేవు, ఉన్నదాన్ని ఏదో సైడ్ కలర్ షోప్ టప్ చేసి వదిలేసిర్రు. ఆడ వాళ్ళు పోయి చేసింది ఏం లేదు. మీకు దమ్ము ఉంటే ఇంకా చాలా చెరువులు ఉన్నాయి, మేము చూపిస్తాం, వాటిని చేయాల. జాబ్ క్యాలెండర్ గురించి చెప్పండి, సాదా బైనామా గురించి మాట్లాడండి. నువ్వు ఎమ్మెల్యే కావాలి, వద్దులే బాబు, ఈ పని చేసుకుందాం మనం. రైతు భరోసా గురించి చెప్పండి. అన్న నేను అసెంబ్లీలో కూనంనేని సాంబశివరావు హిడ్మా పేరు ఎత్తిండు, ఆయన మాట్లాడిండు దాని మీద. ఇప్పుడు పెద్ద దుమారం అవుతుంది కదా. బండి సంజయ్ కూడా రిప్లై ఇచ్చినట్టుండు. మోడీని ఏదో మాట అన్నాడట, మా మోదీని ఎట్లా తిడతావని, సభలో ఎట్లా తిడతావని. మరి ఆయన మీద కూడా అర్బన్ నక్సలైట్ అండ్ కేసు పెడతారా అని అడుగుతున్నారు కూనంనేని సాంబశివరావు మీద. అంత ధైర్యం ఉందా వాళ్ళకు లీడర్ల మీద కేసు పెట్టేంత?